టేకప్ చేసిన కేసు పూర్తి అవబోతుందన్న సంతోషమా? చాలా దగ్గరకు వచ్చావు. పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్. పట్టుకోగలవు అనుకోకు. నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చినడువే కదరా. నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్, పెళ్ళాన్ని చంపేసిన వాడిని. ఎక్కడున్నావు? నేను డాక్టర్ కోసం వచ్చాను, నువ్వు నా కోసం వచ్చావు. బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కాదు, అదే నీ వుడ్ బి గీత. ఏయ్, ఏమంటున్నావు? నా మీద పగతో నీ ప్రేమని వదులుకోకు. తను కొద్దిగా చావుకి దగ్గర అవుతోంది. తను ఎక్కడ్రా? ఎక్కడుంది? 23. Shit! Slow and painless. Attacks your respiratory system, causing and eventually death. Pulse kotti-kottiga taggi. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay, but also physically.
థ్యాంక్స్ విజయ్. ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిలిని చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను, తన కడుపులో పెరగాల్సిన బిడ్డకి నేనే తండ్రి కావాలని. మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ, ఎమోషనల్ అటాచ్మెంట్. సడన్ గా అబార్షన్కి సిద్ధపడితే జస్ట్ లైక్ దట్ నా బిడ్డని చంపడానికి అంతా వర్రా. దట్స్ వై ఐ బ్లడీ కిల్డ్ హర్. వాళ్ళు చేసిన పని వాళ్ళకి న్యాయమని అనిపించవచ్చు, అంత మాత్రాన వాళ్ళు చేసిన అన్యాయం న్యాయమైపోదు. మాతృత్వంతోనే ఆడజన్మ సంపూర్ణత్వాన్ని పొందుతుందంటారు. కానీ ఈ లోకంలో ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ లోపాలని సరిచేయగల వైద్య వృత్తిని ఇలా దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు బాధగా ఉంది విజయ్. ఇంతవరకు మనం ఎందరో పిల్లలు లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఎక్కడుంది? తొలి రాగం చెరిపెను